వెల్కమ్ బ్యాక్. 15 ఆగస్టు వేడుకల్లో బణకచెర్లపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. బణకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని స్పష్టం చేశారు. బణకచెర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటని అడిగారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు. నిర్మాణం చేపడతాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీలైనంత తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. వంశధార ప్రాజెక్టు